హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది ఎలా చేయాలో చాలా సులువైన పద్ధతిలో చూద్దాము. ఇక్కడ ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ సిరీస్ని మనం అబ్జర్వ్ చేసేసి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇక్కడ మనకు ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి a = 5 అండ్ కామన్ డిఫరెన్స్ d అనేది మనం ప్రతి టర్మ్ని సింప్లిఫై చేసి చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ a1, a2, a3, a4 అని అనుకున్నప్పుడు d కామన్ డిఫరెన్స్ అంటే మనం చెక్ చేయాల్సిన పద్ధతి a2 - a1 = a3 - a2. ఇలా మనం కామన్ డిఫరెన్స్ ఏమొస్తుందో లేదో ఫస్ట్ చెక్ చేయాలి. ఇక్కడ 10 - 5 = 15 - 10. 5 = 5. కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది కదా. కామన్ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఈ టర్మ్ అనేది మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉంది అని అర్థం. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ d = 5 వచ్చేసింది. నెక్స్ట్ n టర్మ్స్, nth టర్మ్ అనే ప్లేస్లో మనకి ఎంత వాల్యూ ఉంది? n టర్మ్స్ 20 టర్మ్స్. సో n = 20. సో n = 20 అనే వాల్యూ తీయాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటిది? ఫస్ట్ Sn = n/2 2a + n - 1 × d. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇందులో జస్ట్ వేరియబుల్స్ ప్లేస్లో మనం న్యూమరికల్స్ పెట్టాలి. సో ఇక్కడ n/2 అంటే 20/2, 2a 2 × 5 కామన్ n = 20, S20 అని పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ 20 - 1 d వచ్చేసి 5. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 20 - 2 అంటే 2 1 2 10 అవుతుంది. సో 10 అవుట్ సైడ్ ఉంటుంది. మనం 2 × 5 వచ్చేసి మనకు 10 ప్లస్ 19 × 5 19 20 - 1. సో 19 × 5 ఎంత వస్తుంది? మనం రఫ్ వర్క్ కూడా చేయాలి, డోంట్ డూ బ్లైండ్ గెస్. 45 4 95. సో 10 × 10 + 95 10 × 105, that is you will get 10050, that will be S20. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ ప్లేస్లో న్యూమరికల్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో నేర్చుకుంటే మనకి ఈ ప్రాబ్లం సులువుగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం మీకు వస్తే మీరు ఫైండ్ సమ్ ఆఫ్ 1 3 5 7 ఫైండ్ సమ్ ఆఫ్ 25 టర్మ్స్. సేమ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లంకి మీరు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.